చూసావా మమ్మీ అది? ఒకప్పుడు ఆయన్ని చూస్తేనే దూరంగా ఉండేది, ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేది. ఇప్పుడు ఏకంగా ఆయన భుజం మీద తల పెట్టుకుని పడుకుంది. ఆ తండ్రి కూతుర్లిద్దరూ కలిసిపోయారు. ఇక నువ్వు నేను పరాయి వాళ్ళమన్నట్టే కదా మమ్మీ. అంత తేలిగ్గా ఎలా కలవనిస్తానే నేను? వాళ్లే కలిసిపోయాక ఇంక నువ్వేం కలవనిస్తావు మమ్మీ? ఇల్లెలగ్గానే పండగవ్వదు. చెట్టుకున్న పూతను చూసి పంట పండింది అనుకోకూడదు. నేనంటే పంచ ప్రాణాలు పెట్టుకుని ఎప్పుడూ అపూర్వ అపూర్వ అంటూ నా చుట్టూ తిరిగే నా బావ ఈరోజు నా మీదే చెయ్యెత్తేలా చేసింది ఆ భూమి. ఆయన నా చెంప మీద కొట్టుండొచ్చు, కానీ అది నా అహం మీద కొట్టింది. పైగా అది రేపా శోభన్ చంపింది నువ్వే అని తేలితే నిన్ను చంపేస్తాను అని నా బావ నాకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మమ్మీ, ఈరోజు నా కళ్ళెదురుగా నువ్వు ఉండాల్సిన స్థానంలో అధికారాలు పోతోంది. అలాంటి దాన్ని వదిలిపెట్ట నక్షత్ర. అయినా రాజే దానికి బానిస అయిపోయాక నువ్వేం చేయగలవు మమ్మీ? ఏం చేస్తానా? వాళ్ళ అమ్మ పేరు మీద ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి రేపు అఫిలియేషన్ కోసం సుధాచంద్రన్ ముందు ఇది గగన్ గడు కలిసి డాన్స్ చేస్తున్నారు కదా, అది జరగకుండా చేస్తా. ఆ అఫిలియేషన్ రాకుండా చేస్తా. ఆ శోభ ఆశ నిలబెట్టాలని, ఆమె ఆశయం కోసమే పుట్టానని చెప్పుకుంటూ ఉంటుందిగా భూమి. దాని ఆశయాన్ని నేలమట్టం చేస్తాను. భూమి బతికుండగానే దాని కలలన్నీ మట్టిలో కలిపేస్తాను. రేపక్కడ జరిగేది కార్యక్రమం కాదే, ఆ భూమి జీవితానికి మొదలయ్యే పతనం. ఆ స్టేజ్ మీద చప్పట్లు వినిపించవు, అవమానంతో గుండెలు పగిలే శబ్దాలు వినిపిస్తాయి. అఫిలియేషన్ మాత్రమే కాదు, తండ్రి కూతుళ్ల మధ్య పెరుగుతున్న ప్రేమ కూడా శాశ్వతంగా శుభం కాటు వేస్తా. ఎలా చేస్తావు మమ్మీ? ఎలా చేస్తానో ఏం చేస్తానో రేపు చూడు.